ఒకవైపు మండుటెండలు ముంచుకొస్తున్నాయి. రామగుండం, మనుగురు, కొత్తగూడెం, భద్రాచలం పేర్లు చెబితేనే భయపడేంత తీవ్ర ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఇక్కడ బస్టాండ్లు లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలు షాపుల ముందు 1-6 చెట్ల కింద నిలబడాల్సిన పరిస్థితి ఉంది. బస్టాండ్లు గాని షట్టర్లు గాని లేకపోవటం, ఉన్నవి కూడా పనికి రాకపోవటం ప్రయాణికులకు శాపంగా మారింది. పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం, మనుగురు, పినపాక, బోర్గంపాడు మండలాల్లో ఈ పరిస్థితి వల్ల విద్యార్థులు, ఉద్యోగులతో పాటు వృద్ధులు, మహిళలు నిల్వలు నీడలేక నానా కష్టాలు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మనుగూరు బస్ డిపో నుంచి చుట్టుపక్కల ఊళ్లతో పాటు దూర ప్రాంతాలకు కూడా చాలా బస్సులు వెళ్తుంటాయి. మణుగూరు నుంచి పినపాక మీదుగా ఏటూరు, నాగారం, పస్త్రా, మేడారం, ములుగు, వరంగల్, హైదరాబాద్కు ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. వీళ్లలో ఎక్కువగా వ్యాపారస్తులు, విద్యార్థులు, కూలీలు, ఉద్యోగస్తులు ఉంటారు. వీళ్లకు వేచి ఉండటానికి బస్సు షెల్టర్ లేదు. మరుగుదొడ్లు లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ప్రధానంగా మనుగూరు, అశ్వాపురం, పినపాక ప్రధాన కూడల వద్ద బస్ సెంటర్లు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ, మ్యాజిక్లు కానీ ఆగుతూ ఉంటాయి. అక్కడ పబ్లిక్ ప్రజలు మొత్తం కూడా దిగి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. టాయిలెట్ ప్రధానమైన సమస్యగా మనుగూరు అంబేద్కర్ సెంటర్ దగ్గర, అదేవిధంగా అశ్వాపురం బస్టాండ్ సర్కిల్లో, బయ్యారం మెయిన్ రోడ్ సర్కిల్లో కూడా ఈ టాయిలెట్ సమస్యతోటి బాలికలు కానీ, లేకపోతే వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఎవరు వచ్చినా కూడా పెద్ద సమస్యతోటి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలికలు కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతూ ఉంది. విద్యార్థులు మొదలు సాధారణ గృహిణి దాకా బస్ షెల్టర్ లేక నానా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇక్కడ మనుగూరు బస్ స్టాండ్లో, బస్ డిపోలలో ఇక్కడ తుమ్ముతుంది అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మాకు ఇక్కడ బస్సు సౌకర్యం కానీ, బస్ స్టాండ్ సౌకర్యం కానీ సరిగ్గా లేదు. చెట్ల కింద మేము కూర్చోవాల్సి వస్తుంది రోజు. మాకు సరైన బస్ స్టాండ్ కల్పిస్తారని కోరుతున్నాము ఎమ్మెల్యే సార్ని కానీ, ఇంకా పై అధికారులను కానీ. మనం ఆశాపురం మండలంలో బస్ స్టాండ్ లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆడలు ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ బాధపడుతున్నారు. నిలబడలేక, కూర్చోలేక ఎండలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన ఆశాపురంలో బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. అశ్వాపురంలో గతంలో ఉన్న బస్ స్టాండు ప్రాంగణం నిరుపయోగంగా ఉంది. లక్షల్లో ఖర్చు చేసి ప్రహారీ గోడ కూడా కట్టినా ఇప్పుడది వారాంతపు సంతకు వాడుతున్నారు. ప్రధాన రహదారి మీద అశ్వాపురం, మొండికుంటలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా అశ్వాపురం బస్టాండ్లో రోడ్డు పక్కనే ఒక 200 మీటర్ల దూరంలోనే బస్ షెల్టర్ ఉంది. సుమారు 5 ఎకరాల స్థలంలో బస్సు షెల్టర్ నిర్మాణం ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం మూలంగా నిరుపయోగంగా పడి ఉంది. దాన్ని మళ్ళీ మరమ్మతులు చేపడితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ ఇబ్బందికరంగా ఉండదు. ఈ 5 ఎకరాల స్థలం కూడా అందరికీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికులకు కూడా శుభసూచకంగా ఉంటుంది. బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉన్న దుకాణాల ముందు నిలబడాల్సి వస్తుంది. దీంతో ఆ షాపుల వాళ్లు చేదరించుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. వర్షాకాలం వర్షానికి తడుస్తూ, ఎండాకాలం ఎండకెండుతూ, శీతాకాలం చలికి వణుకుతూ ప్రయాణికులు ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు మణుగూరు నుండి ఎటుపోయినా, రాష్ట్రంలో ఎటుపోయినా కానీ మణుగూరు కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇలా బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఇటువైపు మణుగూరులో ప్రధానంగా సురక్షా బస్ స్టాండ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు అంబేద్కర్ సెంటర్లో కూడా గతంలో వాసవి క్లబ్ వాళ్ళు నిర్మించినటువంటి బస్ షెల్టర్ నిర్మాణం ఉండేది. కానీ రోడ్డు వెడల్పులో భాగంగా దాన్ని కూడా తీసేయడం మూలంగా ఇవాళ రోడ్ల వెంట చెట్ల కింద ఇవాళ షాపుల ముందు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది. మరి ప్రయాణికులు దూర ప్రాంతం పోవాలంటే షాపుల ముందు నిలబడితే షాపుల యజమానులు కూడా ఇవాళ చీదరించుకునే పరిస్థితి ఉంది. మణుగూరులో బాగా రద్దీగా ఉండే అంబేద్కర్ సెంటర్లోని బస్ షెల్టర్ను రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగా తొలగించారు. కానీ కొత్త షెల్టర్ కట్టలేదు. మేడారం, భద్రాచలం దేవస్థానాలకు వెళ్లే భక్తులు కూడా ఇక్కడ బస్ షెల్టర్లు, మరుగుదొడ్లు లేక నానా అవస్థలకు గురవుతున్నారు.